జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీలోనూ నీ భర్త మీద అనుమానం కలిగింది కదా? నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పిచ్చి మొద్ద, ఇప్పుడా చెప్పేది? అసలు ఇలాంటి విషయాలు ఎవరైనా దాస్తారా? అది నిజం కాదు కదా బామ్మ. నిప్పు రాకుండా పొగరాదే వెర్రిదానా. అంటే శ్రీవారి తప్పు చేస్తున్నారంటావా? అది ఇప్పుడే చెప్పలేను గాని నీ భర్త గురించి వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు? ముందు అది ఆలోచించు. మిమ్మల్ని విడదీస్తే వాళ్ళకేంటి లాభం? పైగా వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. అంటే వాళ్ళు నీతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. ముందు దాన్ని నిజమా కాదా అని తెలుసుకోవడం ముఖ్యం. అది నీకు తెలియాలంటే నువ్వు వాళ్ళెవరో తెలుసుకోవాలి. అంటే నువ్వు వాళ్లతో ఇంకోలా డీల్ చేయాలి. ఇంకోలా అంటే? ఈసారి ఫోన్ చేస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. సరేనా? సరే పదమ్మా, వెళదాం. మీరు నాకు అంతే. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? డార్జిలింగ్ వెళ్దామా? అయ్యో బాబోయ్, అసలు విషయం మర్చిపోయాను. ఏంటది? ముందు ఫస్ట్ నైట్ ఇంట్లోనే జరగాలి, లేదంటే అమ్మమ్మ చంపేస్తుంది. అలాగే కానిద్దాం కానీ తర్వాత వెళ్దాం. అవును, అప్పటి నుంచి హనీమూన్ అని ఊరిస్తూ ఉన్నావు కానీ ముహూర్తం ఎప్పుడో చెప్పలేదు. ఇంకొక 2 days అంతే. నువ్విలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా అందంగా ఉన్నావు తెలుసా? భర్త గారు ఈరోజు నన్ను పొగడ్తలతో ముంచెత్తే ప్రోగ్రాం పెట్టారే. ఎంత పొగిడినా తక్కువే. ఈ సంతకాలు కలిసి బిజినెస్ చేయడానికి కాదు, విడగొట్టి మీ లైఫ్తో ఆడుకోవడానికి. సంతకం పెట్టమ్మా. డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కంగ్రాట్స్. అందరికీ చెప్తున్నాను, ఈ బిజినెస్ చాలా బాగా జరగాలి, ఏ అవంతరాలు లేకుండా జరగాలి. కంగ్రాచులేషన్స్. సరిపోతుందా? స్వీట్స్ తినిపించరా? ఓ స్వీట్ స్వీట్. అవునవును, వెళ్ళి తీసుకురా.
ఎంత ఈక్వల్ షేరింగ్ ఉన్నా ఈ హాస్పిటల్ మాత్రం రాధిక అమర్ల మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే డాక్టర్ హస్తవాస మంచిదైతేనే పేషెంట్స్ నమ్మి వస్తారు. కాబట్టి రాధిక అమర్లు ఒకటిగా పనిచేసి మంచి జంట అనిపించుకోవాలి. ఐ మీన్ డాక్టర్స్ గా వీళ్ళ పేరు సక్సెస్ఫుల్ అవ్వాలి. వాళ్ళ ప్రయాణం కలిసి సాగాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? తప్పే ఉంది. మీరిద్దరే కదా హాస్పిటల్ కి పిల్లర్స్. కానివ్వండి. ఇవ్వండి శ్రీవారు. ఆల్ ది బెస్ట్ అమర్. చేతులు కలిసాయి, ఇంకా బంధాలే విడిపోతాయి. రాధిక, మీలో ఈ నవ్వులు ఎక్కువ రోజులుండవు. రేపు మిమ్మల్ని మీ భర్తలు చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చూస్తూ ఉండండి. మరెప్పుడు హాస్పిటల్ ప్రారంభం? త్వరలోనే ముహూర్తం. ఆపరేషన్ స్టార్ట్ సూన్. సుజాత, వద్దమ్మా. తల్లిగా నీ పిల్లల్ని నువ్వు బాధ్యతగా బాగా పెంచావు. కష్టమైనా భరించి వాళ్ళని ప్రయోజకుల్ని చేశావు. నీలాంటి తల్లికి మేమందరం చేతులెత్తి దండం పెట్టాలి. అయ్యో, అంత పెద్ద పెద్ద మాట్లాడకండమ్మా. కాని ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగ్రిగాయై నమః. ఓం హిరణ్యవన్నాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. కామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం. అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం. శ్రియం దేవేమపక్వయే శీర్మా దేవే చుస్తాం. మనసక్కా మమాకోతిం వాచ సత్యమసేమహి. పశూనాం రూపమన్న సమయ శ్రీశ్రియతామిసః. కర్దమేన ప్రజాభూతామయి శంభవ కర్దమా. శ్రియం వాసే మే కులే మాతరం పద్మమాలిని. అమ్మా, హాస్పిటల్ పేరేం పెట్టారు? ఇంకెవరి పేరు పెడతాం పూజారి గారు? రాధికా ప్రియుల నాన్నగారు కృష్ణమూర్తి గారి పేరు పెడతాం. కృష్ణమూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా నిర్ణయించాం. అమ్మమ్మ, రాధిక, మీ నాన్న పేరు మీద హాస్పిటల్ ఓపెన్ చేయాలనేది నీ ఆశయం అంట కదా? ప్రియా చెప్పింది. అంటే మనం పిచ్చోళ్ళమనా? మనకి పేరుతో పని ఉంది. మనం అనుకున్నది అవుతుందిగా. ఎవరికి అర్హత ఉందో వాళ్ల పేరే పెట్టారుగా. రాధిక, నువ్వు హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీగా ఉంది. నీ సంతోషమే మాకు ముఖ్యం. ప్రియా, నువ్వైతే ఇంకా ఇంకా హ్యాపీ అనుకుంటా. అవును,
మేము చాలా 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 శ్రీనాథ్ ఇక్కడికి రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇక్కడ లేడేంటి? కైలాష్, కైలాష్, ఆర్ యూ ఓకే? యా ఐఎమ్ ఫైన్. నేనే పిలిచాను నిన్ను. బ్రో, ఎవరైనా నీ క్యాబిన్కి వచ్చారా? లేదు బ్రో, నేనే ఇప్పుడే వెళ్తున్నాను.
రా వెళ్దాం. మనం కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాలి, ఆడిటర్కి పంపించాలి. ఓ పద. పద వెళ్దాం. ఏం ప్రేమ కైలాష్ నీది. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు జలసీగా ఉంది. ఇంత ప్రేమ భార్య మీద, తను దీనికి అర్హురాలేనా? ఐ మీన్, ఇంత ప్రేమని తను భరించగలదా అని. భర్త ప్రేమని భార్య ఎంతైనా భరిస్తుంది. ఇన్ఫాక్ట్ అది అనంతం. ఎంత ప్రేమ చూపించినా ఇంకా కావాలనే కోరుకుంటుంది. ఈ జనరేషన్ లో ఎవరున్నారు రాధిక? ఇలా అయితే నేను మాత్రం తట్టుకోలేను. అదొక భారంగా ఫీల్ అవుతాను. మా ఆయన నా మీద చాలా ప్రేమ చూపిస్తారు. నేనేమో అంతొద్దు ఇది చాలు అని రిస్ట్రిక్ట్ చేస్తాను. అదండి ప్రాబ్లం. వినేసావా? నువ్వేమన్నా సీక్రెట్ చెప్పావా? సీక్రెట్ అంతా వినపడేలా చెప్పావు. వినపడకుండా ఎలా ఉంటుంది? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రెడీ అయ్యి వస్తాను. ఓకే. ఏమండి, నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. ఎల్లుండి మనం సిమ్లా వెళ్తున్నాం. సిమ్లాకా? ఎందుకు? మేమింతవరకు హనీమూన్కి వెళ్ళలేదు, అందుకే వెళ్తున్నాం. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. Thank you. నేను రెడీ అయ్యి వస్తాను. నేను వంట ఫినిష్ చేయాలి. సరే సరే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. పద శ్రీనాథ్. అబ్బా చాలేరా, ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తావు. ఇదుంటే నీకే మంచిదిరా. మీ హాస్పిటల్లో అసలే అమ్మాయిలందరూ ఎక్కువ. వాళ్ళ చూపు నీ మీద పడకుండా ఉంటుంది. అప్పుడు ప్రియాని కూడా నేను చూడను కదా, అంతేగా? మళ్ళీ అదేంటి శ్రీవారు? మరి హనుమంతుడు బ్యాచులర్ కదా, ఎవరిని దగ్గరికి రానివ్వడు. ఆగు, ఉండని. నాకు కూడా రిలీఫ్ గా ఉంటుంది. అంటే నేను మీకు బాడీ నేను ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయ్యేలా చేస్తున్నారు మీరిద్దరు. లేకపోతే ఏంటి పిచ్చి పనులు? చూడు ప్రియా, నేనంటే నీకు చచ్చేంత ప్రేమ ఉంది, అది నాకు తెలుసు. కానీ నువ్వు కూడా అది అర్థం చేసుకోవాలి. నేను డాక్టర్ని ప్రియా. చాలా మందితో నేను కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఆడ మగ అందరూ ఉంటారు. నువ్వు ఇంత పాజిటివ్గా ఫీల్ అయితే అది నీకే ప్రాబ్లం. ఎందుకంటే పాజిటివ్నెస్ వల్ల నీ అనుమానం పెరుగుతూనే ఉంటుంది. లేని దాన్ని కూడా ఉన్నదానిలా ఫీల్ అవుతావు. అది చాలా డేంజర్ ప్రియా. కాబట్టి మా అమ్మమ్మ పనికి మన సూచనలు విని నీ మైండ్ పాడు చేసుకోకు. అలాగే శ్రీవారు, ముందు ఆ తాయిత తీసేయండి ప్లీజ్, తీసేయండి శ్రీవారు. వద్దులే ప్రియా, ఆంజనేయుడికి పూజ చేసి తీసుకొచ్చారు కదా, ధైర్యాన్ని ఇస్తుంది. ఉండనివ్వు. పదండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పదండి. భర్తని కొంగుని కట్టేసుకుంది అన్న పేరు తెస్తారు. అది చెడ్డ పేరు కాదే. భర్తని అదుపులో పెట్టుకోవడానికి మన జనం అలా మార్చేశారు. కొంగును కట్టుకోవడం అంటే వెంటేసుకుని తిప్పుకోవడం కాదమ్మా. నీ భర్త ఇంకో దాని వెంట పడకుండా చూసుకోవడం. అది చెడ్డ పేరెలా అవుతుంది? అమ్మమ్మ, నేనేదో ఊరికే తమాషాగా అన్నానులే. తమాషానా? నేనేదో ఆట పట్టిస్తుంటే తనలా అంది.
ఇంతకీ ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారో చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ పెట్టించుకున్నారు గ్రానీ. వాళ్ళు పెట్టుకోవడమేంటే, వారం వజ్యం చూడాల్సింది పంతులు గారు. హనీమూన్ కి అవన్నీ ఎందుకుంటాయి గ్రానీ? హనీమూనా? హనీమూన్ ఏంటి? వీళ్ళిద్దరూ హనీమూన్ కి షిమ్లాకి వెళ్తున్నారు. మీకు తెలీదా గ్రానీ? రాధిక తను స్వయంగా టికెట్స్ బుక్ చేసింది. ఎల్లుండి ప్రయాణం. టికెట్స్ బుక్ అయ్యేదాకా వచ్చిందా? మీకు మీరే డిసైడ్ అయిపోయారన్నమాట. అదేం లేదు నాన్నమ్మా, రాధిక ముందే చెప్పింది. ముహూర్తం పెట్టాక మొదటి రాత్రి ఇంట్లోనే జరగాలి, తర్వాత హనీమూన్కి వెళ్ళాలనుకున్నాం. మరి ముహూర్తం పెట్టకుండా టికెట్స్ ఎలా బుక్ చేసింది? అమ్మమ్మ, ముహూర్తం రేపు బాగుందని పంతులు గారు చెప్పారు. ఆ విషయం మీకు సాయంత్రం చెప్దామనుకున్నాను, కానీ ఇంతలోనే అన్నీ నీకు నువ్వే చేసేసుకుంటున్నావు. నేనొక దాన్ని ఉన్నానని నీకు గుర్తే లేదన్నమాట. నాకు చెప్పొచ్చు కదా. మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. సర్ప్రైజ్? ప్రతిసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను కదా, అందుకే ఈసారి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. ఇలాంటివేమీ ఆలోచిస్తూ ఉండకు. దర్శిని గారు, ఏంటండి మీరు కూడా? ఇలాంటివి ఎవరైనా చెప్తారా? అయ్యయ్యో, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదండి. కాకపోతే ఏంటేంటో చూసుకోవాలి కదా. మన అనుకున్న వాళ్ళకి మంచి చెడు చెప్పాలి కదా. అయ్యో, చెప్పడంలో తప్పేం లేదండి, కానీ ఇలాంటివి చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి మీరేమనుకోవద్దు. మీరెప్పుడు మా ముందు ఇలాంటి డిస్కషన్ పెట్టకండి. ఇప్పుడిప్పుడే మేమిద్దరం హ్యాపీగా ఉంటున్నాం. ఆ హ్యాపీనెస్ ని మేమిద్దరం పోగొట్టుకోదలుచుకోలేదు. ఓకేనా అండి? రాధిక, గుర్తుపెట్టుకో, మనం హనీమూన్కి వెళ్తున్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. చాలా పనుంది. వర్క్ ఉంటేనే హాస్పిటల్లో ఉండు, లేదంటే నాకు వెంటనే కాల్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటాను. సరే, బాయ్ అండి. సరే రాధిక, బాయ్ అండి. మొత్తానికి హనీమూన్ కి వెళ్తున్నారనే ఆనందం మీ ఆయనలో చాలానే కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. వాళ్ళ పని బాగుంది. తప్పే ఉంది, భార్యాభర్తలు కదా, క్వాలిటీ టైంని బాగా వాడుకుంటున్నారు. మనం కూడా ట్రై చేద్దామా? సరే, వీళ్ళని ఇంత కూల్గా చూసిన తర్వాత కూడా మనం ట్రై చేయకపోతే ఎలా? నిజమా? అంటే నీకు ఓకేనా? ట్రై చేయడం అంటే వీళ్ళలా చేయడం కాదు, వీళ్ళు చేసేదాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడం.
అది సరిపోదు. నీ పగేంటో తెలియదు గాని నీకు వాళ్ళని ఎంత డిస్టర్బ్ చేసినా తృప్తే ఉండదు. అదైతే తెలుస్తుంది. వాళ్ళు అందరిలో ఉన్నా హ్యాపీగా ఉన్నారు, హ్మ్. ఏకాంతంగా ఉన్నా హ్యాపీగానే ఉన్నారు. అదే నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. ఇదంతా ఎందుకు? అమరే రాధిక లవరని కైలాష్కి చెప్పేయచ్చు కదా. చెప్పాలి, కానీ ఊరికే కాదు, కాస్త బూస్ట్ యాడ్ చేయాలి. అంటే కైలాష్ని అంత ఈజీగా మనం రాధిక నుండి డైవర్ట్ చేయలేమని మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎందుకంటే అతనికి మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా అతను రాధిక ముందు ఓపెన్ అవ్వకుండా ఒక్కడే టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అతను రాధికని అనుమానించినంత కాలం అలాగే ఉంటాడు. ఎస్, అదే. ఆ అనుమానం ఏం చేస్తే కలుగుతుంది? ఇలా ఫోన్లు మెసేజ్ల ద్వారా ఎంతకాలం అతని మైండ్ డైవర్ట్ చేయగలం? లేదు, ఇంకా ఇంకా ఏదో చేయాలి. సంథింగ్ ఏదో చేయాలి. ఏముంది, డైరెక్ట్ అటాక్ ఇచ్చి ఇతనే అమర్ నీ భార్య ప్రియుడు అని చెప్పేయడమే. ఏమన్నా? డైరెక్ట్ అటాకా? హ్మ్. ఎగ్జాక్ట్లీ. అటాక్ డైరెక్ట్ గా ఉండాలి, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇండైరెక్ట్ గా ఇవ్వాలి. ఒక్క ముక్క అర్థం కాలేదు. కైలాష్ తన ప్రాబ్లం ని భార్యకు చెప్పలేడు, కానీ నీకు చెప్తాడు. హ? నాకు చెప్పడం ఏంటి? నాకు ఆల్రెడీ తెలుసు కదా. నీకు తెలుసని కైలాష్కి తెలియదు కదా. తెలీదు. తెలిసినా నేను అతనికి హెల్ప్ చేయను కదా. హెల్ప్ చెయ్యాలి. హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అసలు ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎందుకు? హెల్ప్ అంటే సమస్యని తీర్చడం కాదు శ్రీనాథ్, ఆ సమస్యని పెద్దదిగా చేయడం. సాయం చేసినట్టుగానే చేసి అనుమానం పుట్టించడం. ఆ అనుమానం కలిగాక అమర్నే అతను వెతుకుతుంది అని తెలియజేయడం. అతను వెతికేది ఫోన్ చేస్తున్న మనల్ని కదా, అమర్ని కాదు కదా. అక్కడే నువ్వు నీ టాలెంట్ ని చూపించాలి. కైలాష్ కి కాల్ చేస్తున్న వ్యక్తి మీద నుంచి అసలు నా భార్య లవర్ ఎవరు అని తెలుసుకునే ఆలోచన కలిగేలా చేయాలి. నన్ను రాధికని ఎవరో విడగొట్టాలని ట్రై చేస్తున్నారు బ్రో. ఫోన్లు చేసి నీ భార్య నీతో ఉండదు, తన లవర్తో వెళ్ళిపోతుంది, నిన్ను వాడుకుంటుంది, నిన్ను మోసం చేస్తుంది అని చాలా టార్చర్ చేస్తున్నారు. ఏంటి కైలాష్, ఏంటి నువ్వనేది? రాధికకి లవర్ ఉన్నాడా? ఆ విషయం నీకు తెలుసా? తెలుసు. రాధిక నా దగ్గర దాచకుండా అన్ని విషయాలు చెప్పింది. అందుకే తనంటే నాకు అంత నమ్మకం. మరి ఇంకేంటి ప్రాబ్లం? నీకు నమ్మకం ఉంటే ఆ కాల్స్ని ఇగ్నోర్ చేయొచ్చు కదా. ఒక్కసారంటే ఇగ్నోర్ చేస్తాను, కానీ పదే పదే కాల్స్ చేస్తూ ఫాలో చేస్తూ మా మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుంటూ అనుక్షణం ఇరిటేట్ చేస్తుంటే ఎలా బ్రో? అది నిజమే, కానీ ఏం చేస్తావు? వాళ్ళెవరో కనిపెట్టాలి. వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. వాడెవడో ఎలా తెలుసుకుంటావు బ్రో? ఎన్ని క్లూ? నో క్లూ బ్రో. అది నా ఫ్రస్ట్రేషన్. నాదో ఐడియా బ్రో. ఫోన్ కాల్ చేసేవాడు రాధిక లవర్తో వెళ్ళిపోతుందని నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పావు కదా. అలాంటప్పుడు నువ్వు ఆ రాధిక లవరెవరో అతన్నే కలిస్తే పని అయిపోతుంది కదా. కానీ రాధిక ఎవరిని ప్రేమించిందో నాకు తెలియదు బ్రో. రాధికనే అడుగు, తప్పే ఉంది. తనకి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేయాలి బ్రో. తెలిస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రో. చెప్తే తను ఫీల్ అవుతుంది బ్రో. బ్రో, నువ్వు చెప్పకుండా తెలిస్తే ఇంకా ఫీల్ అవుతుంది. తను అన్ని విషయాలు నీ దగ్గర దాచకుండా చెప్పింది కదా. మరి నువ్వు దాచడం న్యాయమా? ఆలోచించు.
ఉదయాన్నే ఇలా జరిగిందంటే ఈ రోజు ఏంటి అన్ని ఇలా జరుగుతున్నాయి? ఏమండి, కాఫీ. కైలాష్ గారు, కాఫీ. ఏంటలా ఉన్నారు? రాత్రి కాస్త నిద్ర పట్టలేదు రాధిక. తెల్లవారుజామునే నిద్ర పట్టింది. అందుకే కాస్త మగతగా. నిద్ర పట్టలేదా? ఏమైంది? అయినా ఎందుకంత ఆలోచన? ఏంటి ఆ నవ్వుకు అర్థం? అంత నవ్వొచ్చే క్వశ్చన్ నేనేమడిగాను? నువ్వేం అడగలేదు. కానీ నేనడిగే ప్రశ్నకి మాత్రం నీకు కోపం వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే అసహ్యం కూడా వేయొచ్చు. ఇదిగోండి, ఉదయాన్నే మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నాను. ఏం చెప్పను? తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తుంటే ఆరిపోయింది. పాలు కాస్తుంటే చెయ్యి కాలి పాల గిన్నె నేలపాలైంది. అవునా? చెయ్యి కాలిందా? ఏది చూడండి ఒకసారి. అంతలా ఏం కాలేదులేండి. మీరేదో ప్రశ్న అడగాలన్నారు కదా, అడగండి. ఎందుకు మొహమాట పడుతున్నారు? తప్పుగా అనుకోవు కదా. అలాంటి ప్రశ్న అడుగుతారని నేను అస్సలు అనుకోవడం లేదు. ఒకవేళ అడిగితే? ఏంటండి మీరు పొద్దు పొద్దున్నే టెన్షన్ పెడుతున్నారు? ముందు ఆ ప్రశ్న ఏంటో అడగండి, చెప్తాను. నిన్ను లవ్ చేసిన పర్సన్ ఎవరో నేను తెలుసుకోవచ్చా? నీకు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నట్టే రాధికకు కూడా కాల్ చేసి బెదిరిస్తుండొచ్చేమో కదా? అలా అయితే ఇందాకే నాతో చెప్పేది కదా. ఎలా చెప్తుంది బ్రో? తన పాత లవర్తో ఇప్పుడు ఏ రిలేషన్లోనూ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. మనం నమ్ముతున్నాం, అదే నిజం కూడా. కానీ రేపు నువ్వు వాడిని కలిసినప్పుడు వాడు మేమింకా రిలేషన్లోనే ఉన్నామని చెప్తే అది అబద్ధమే. కానీ వాడు అలా చెప్తే నువ్వు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతావని తను భయపడి ఉండొచ్చు కదా. అది కాదు బ్రో, నేను తన్ని అపార్థం చేసుకోవు. అది నీకు క్లారిటీ ఉంది, కానీ రాధికకు ఆ క్లారిటీ ఎలా ఉంటుంది? ఏమో, నిన్ను నమ్మించే ప్రూఫ్స్ చూపించి వాడు రాధికని బ్యాట్ చేశాడనుకో, ఆ భయం రాధికలో కలగజేసే వాడు ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడేమో. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నిన్ను కూడా రాధిక మోసం చేస్తుందని ప్రిపేర్ చేస్తున్నాడేమో. ఇదంతా తన ఎక్స్ లవరే చేస్తున్నాడంటావా? చేయిస్తున్నాడా చేస్తున్నాడా అనేది మాత్రం నాకు తెలీదు. కానీ
నీకన్నా రాధికని వాడు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడని మాత్రం నా డౌట్. కావాలంటే నువ్వు రాధికని సీక్రెట్గా అబ్జర్వ్ చేయి, నీకేదైనా క్లూ దొరకచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.